నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లకు 5 స్టార్ హోటల్స్ అండ 50 లక్షల భారీ విరాళం. భారత్ కంటే అమెరికా విద్యా వ్యవస్థలోనే ఎక్కువ రాణించా ఓపెన్ గా పంచుకున్న మంత్రి నారా లోకేష్. సిగాచి అగ్ని ప్రమాద ఘోర కలికి ఏడాది, నేటికి అందని ₹1 కోటి పరిహారం. నేటి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల ఏపీ పర్యటన, విద్యారంగానికి మైలురాయి. ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు, కార్మికులు మరియు సామాన్యుల ఆకలి కేకలను తీరుస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణకు రాష్ట్ర కార్పొరేట్ రంగం నుంచి ఒక అద్భుతమైన సంఘీభావం వ్యక్తమైంది. కేవలం ₹5కే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న ఈ మహత్కార్యానికి లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే 5 స్టార్ హోటల్స్ మద్దతుగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు సచివాలయం సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి అన్నా క్యాంటీన్ల నిరంతర నిర్వహణ కోసం తమ అసోసియేషన్ తరపున ఏకంగా 50 లక్షల భారీ విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ద్వారా రోజు లక్షలాది మంది పేద ప్రజలు ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ సామాజిక బాధ్యతతో తాము కూడా భాగస్వామ్యం కావాలని ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అసోసియేషన్ ప్రతినిధి బృందం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో అన్నా క్యాంటీన్ల శాశ్వత నిర్వహణ మరియు నాణ్యత పెంపునకు దోహదపడేలా తమ అసోసియేషన్ తరపున సేకరించిన 50 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. 5 నక్షత్రాల హోటల్స్ నడిపే అసోసియేషన్ ₹5కే పేదవాడి ఆకలి తీర్చే ఈ గొప్ప విప్లవానికి తమ వంతు సాయం అందించడం పట్ల సీఎం చంద్రబాబు అమితానందం వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వర్గాలు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు రావడం అభినందనీయమని, ఈ మహత్కార్యంలో భాగస్వాములైనందుకు అసోసియేషన్ సభ్యులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సాలువాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి వేదికగా చేసిన కొన్ని బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా రాజకీయ నేతలు వేదికలపై కేవలం అధికారిక విషయాలే మాట్లాడుతూ ఉంటారు. కానీ లోకేష్ మాత్రం విద్యార్థుల నడుమ ఒక స్నేహితుల్లా మారిపోయి తన వ్యక్తిగత చదువుల ప్రయాణాన్ని ఓపెన్ గా పంచుకున్నారు. తాను మన దేశ విద్యా వ్యవస్థలో కంటే అమెరికా ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఎక్కువ సక్సెస్ సాధించగలిగానంటూ ఆయన ఒక ఆసక్తికరమైన నిజాన్ని వెల్లడించారు. ఏపీలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా విద్యార్థులతో జరిగిన ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కంటే అమెరికా విద్యా వ్యవస్థలోనే ఎక్కువగా రాణించానని, అక్కడున్న ప్రాక్టికల్ అప్రోచ్ తనకు బాగా సెట్ అయిందని క్లియర్గా చెప్పారు. విద్యా విధానంలో మార్పులు రావాలనే ఉద్దేశాన్ని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా సూచించారు. ఇదే సమయంలో విద్యార్థులు ఆయన వ్యక్తిగత జీవితం మరియు హాబీల గురించి అడగా, పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల నిత్యం బిజీగా ఉండే తనకు దొరికే కొద్దిపాటి ఖాళీ సమయంలో తన కుమారుడు దేవాంష్తో కలిసి సరదాగా క్రికెట్ ఆడమే తన హాబీ అని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం తనకున్న ఏకైక అభిరుచి, రిలాక్సేషన్ అదేనని స్పష్టం చేశారు. మంత్రి అంత ఓపెన్ గా విద్యార్థులతో తన పర్సనల్ విషయాలను, ఇంటర్నేషనల్ స్టడీ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకోవడంతో అక్కడున్న స్టూడెంట్స్ అందరూ చప్పట్లతో హోరెత్తించారు. కూడా అలాంటి హాబీ ఏమైనా ఉందా మీకు ఈ రాజకీయంలో ఉపయోగపడిందా సార్ మీ ఎడ్యుకేషన్ పర్పస్లో? ఎడ్యుకేషన్లో హాబీ అని ఏం పెట్టుకోలేదమ్మా నేను ఎప్పుడు. నాకేనంటే వాస్తవంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను పెద్ద సక్సెస్ అవ్వాల. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా టెస్ట్ చేస్తుంది మనని. చదువుకుంది ఎంత బాగా రాస్తాం అనేది టెస్టింగ్ చేస్తున్నాయి. నేను సక్సెస్ అయ్యేది క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. అంటే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం, ఆ కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేయాలి, జీవిత ప్రయాణంలో ఆ కాన్సెప్ట్స్ని ఎలా వాడాలి, ఆ సిస్టంలో నేను బాగా సక్సెస్ఫుల్ అయ్యా. సో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు మార్కులు కానీ అని బాగా వచ్చినాయి. దానివల్ల హాబీ అనేది ఇప్పుడు నాకు టైం దొరికితే మా వాడితో క్రికెట్ ఆడతా. సో ఎక్కువ కొంచెం అంటే ఇప్పుడు పొద్దునుంచి రాత్రి పరిగెడుతూ ఉంటాను. అందరికి రాత్రిలో మెసేజ్ పెడతా ఉంటాను. 10:30, 11కే మెసేజ్ పెడతా ఉంటా. మేడం గారు కానీ సార్ గారు కానీ, సార్ ఇట్లా మెసేజ్ వచ్చింది చూడండి అని. అదే నా హాబీ, నా ప్యాషన్.
సో టైం దొరికినప్పుడు మా వాడితో క్రికెట్ ఆడతాం. తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని మానవత్వాన్ని తీవ్రంగా కుదిపేసిన సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాద దుర్ఘటన జరిగి నేటికి సరిగ్గా ఏడాది. కోటి కోసం కూలి కోసం వలస వచ్చిన 54 మంది అమాయక పేద కార్మికులు ఫ్యాక్టరీ నిర్లక్ష్యం వల్ల సజీవ దహనమైన ఆ బ్లాక్ డే జూన్ 30, 2025. నేడు ఆ మృతులకు నివాళులర్పిస్తూనే బాధితుల కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రమాదం జరిగిన నాడు మృతదేహాల సాక్షిగా ప్రతి కుటుంబానికి ₹1 పరిహారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి నేడు మాట తప్పి బాధితులను నట్టేట ఉంచారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. విమర్శల నేపథ్యంలో ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు ₹1 పరిహారం ఇస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ ఏడాది గడుస్తున్న ప్రభుత్వం తరపున ఇచ్చింది కేవలం ₹1,00,000 బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. కంపెనీ ఇచ్చిన డబ్బులను ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా కార్మికుల కష్టార్జితమైన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ వంటి చట్టబద్ధమైన హక్కుల డబ్బులను కూడా ఈ ₹1 పరిహారంలో కలిపి చూపించడం ప్రభుత్వ దిగజాడుతనానికి పరాకాష్ఠని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతటితో ఆగక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారంలోనే కోత విధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షతగాత్రులకు సరైన వైద్యం అందడం లేదు, ఇస్తానన్న ఉద్యోగాలు రాలేదు. ఇది కేవలం ప్రమాదం కాదు, ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలను గాలి కుదిరేసి చేసిన సామూహిక హత్యని విచారణలో తేలింది. 818 HP సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని అక్రమంగా 1777 HPకి యంత్రాలను పెంచేసిన కార్మిక శాఖ పట్టించుకోలేదు. సేఫ్టీ గార్డ్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీ లేదు, డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయలేదు. ఇంత నిర్లక్ష్యం బయటపడిన బాధితుల పక్షాన హైకోర్టులో కేసు వేసి న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే తప్ప పోలీసులు కదలలేదు. తూతూ మంత్రంగా ఎండీని అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చేలా పరోక్షంగా సహకరించడం చూస్తుంటే ప్రభుత్వం యాజమాన్య మధ్య లోపాయికారీ ఒప్పందాలున్నాయని అనుమానాలు బలపడుతున్నాయి. సిగాచి డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేసి అయినా సరే పీఎఫ్, ఈఎస్ఐ కాకుండా బేషరతుగా ₹1 పరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలైన యాదాద్రి, బాసర, భద్రాచలంలో వేద పండితుల నియామకాల ప్రక్రియ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా మన పుణ్యక్షేత్రాల్లో మన స్థానిక వేద పండితులకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలు ఇతర రాష్ట్రాల వారికి కట్టబెడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అన్యాయం నిరసిస్తూ తెలంగాణ వేద పండితుల ప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీర్ హరీష్ రావుని, అలాగే మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ని కలిసి ఒక అధికారిక వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమే స్థానికుల హక్కుల పరిరక్షణని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో స్థానిక వేద పండితులకు ఘోర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. దేవాలయాల్లో వేదాలు వెల్లించే పండితులను కూడా ఈ ప్రభుత్వం వేధించడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన యువత హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేసిన హరీష్ రావు ఇంటర్వ్యూలు నిర్వహించే బోర్డులలో సైతం ఇతర రాష్ట్రాల వారిని కాకుండా తెలంగాణకు చెందిన అర్హులైన వేద పండితులకి అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. స్థానిక రిజర్వేషన్ నిబంధనలను తూచే తప్పకుండా అమలు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు. అర్హులైన తెలంగాణ వేద పండితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ నియామక ప్రక్రియను పూర్తిగా సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక పర్యటన ప్రారంభం కాబోతోంది. భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం నేడు ఏపీకి విచ్చేస్తున్నారు. రాష్ట్రంలో నూతనంగా రూపుదిద్దుకున్న 2 ప్రధాన విద్యాసంస్థల మైలురాయలాంటి ప్రస్థానంలో ఆమె భాగస్వామ్యం కానున్నారు. నేడు విశాఖపట్నంలో జరగనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి, అలాగే రేపు అనంతపురం జిల్లాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ ఘటికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు, బంగారు పథకాలు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం మధ్యాహ్నం 12:30 ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం INS డేగా ఎయిర్ బేస్కు చేరుకుంటారు. అక్కడ నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బీచ్ రోడ్లోని వి కన్వెన్షన్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. విజయనగరం జిల్లా కొండకరకంలో తాత్కాలికంగా నడుస్తున్న ఈ వర్సిటీకి చెందిన 373 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, 13 మంది టాపర్లకు గోల్డ్ మెడల్స్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. అనంతరం సాయంత్రం ఆమె బెంగళూరుకు బయలుదేరి వెళ్లి అక్కడ బస చేస్తారు. తిరిగి 2వ రోజు అంటే జూలై 1 బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం జంతలూరులో కేంద్రీయ విశ్వవిద్యాలయం శాశ్వత ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ జరగనున్న మొదటి స్నాతకోత్సవ వేడుకల్లో భాగంగా 2020-26 విద్యా సంవత్సరాల 1268 మంది విద్యార్థులకు పట్టాలు అందజేసి స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి రాక దృష్ట్యా విశాఖ, అనంతపురం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంతో వైభవంగా జరుపుకునే తొలి వ్యవసాయ పండుగ ఏరువాక పౌర్ణమి వేడుకలో ఈసారి అసలు ఊహించని సరికొత్త హంగామా కనిపించింది. సాధారణంగా ఎడ్లను అందంగా అలంకరించి భూతాలని పూజించే ఈ సంప్రదాయ పండుగకు కర్నూలు జిల్లా యువకులు అద్భుతమైన సినిమాటిక్ టచ్ ఇచ్చారు. టాలీవుడ్, కోలీవుడ్లలో మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలైన ఎన్టీఆర్, డ్రాగన్, సూర్య, కరుపు థీమ్స్తో పాటు చావా, కాంచన వంటి విభిన్న చిత్రాల గెటప్స్తో యువకులు చేసిన హల్చల్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఏపీలో వ్యవసాయ పనుల ఆరంభానికి సూచికగా జరుపుకునే ఏరువాక పౌర్ణమి వేడుకలను ఎమ్మిగుందూరు మండలం కుడికల్ గ్రామ యువత అత్యంత క్రేజ్గా ప్లాన్ చేసింది. గ్రామంలోని ఎడ్లను సంప్రదాయబద్ధంగా సిద్ధం చేయడంతో పాటు యువకులు తామంతా రకరకాల సినిమా పాత్రల గెటప్స్లో మారిపోయి పండుగలో సందడి చేశారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్, కోలీవుడ్ స్టార్ సూర్య, కరుపు చిత్రాల పవర్ఫుల్ థీమ్స్ ను ఇక్కడ రీక్రియేట్ చేశారు. వీటితో పాటు హిస్టారికల్ మూవీ చావా, హర్రర్ ఎంటర్టైనర్ కాంచన గెటప్స్ లో యువకులు వేసిన వేషధారణలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం సినిమాలే కాకుండా ఒకవైపు స్థానిక రైతుల శ్రమను ప్రతిబింబించే గెటప్స్, మరోవైపు దుబాయ్ షేక్ల విలాసవంతమైన గెటప్స్ ధరించి ఎడ్ల బండ్లతో ఊరేగింపు నిర్వహించడంతో గుడికల్ వీధులని పండగ జోష్తో పాటు సినిమా షూటింగ్ స్పాట్లా మారిపోయాయి. యువకుల క్రియేటివిటీకి, సంప్రదాయాన్ని సరికొత్తగా చాటి చెప్పిన తీరుకు స్థానికుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. అతను వచ్చి దులపండి. మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామం. ఏరువాక పున్నానికి మేము గెటప్ చేస్తాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరము రాఘవది కాంచన్ వేస్తున్నాం గెటప్. రాఘవ్కి టైప్ చేయాలని నా పేరు సంతోష్ కుమార్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామము. ఈ రోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా అయితే మేము ఈ గిటార్ వేసినాము. ఊర్లో వాళ్ళందరూ ఎదురు పండుగ సందర్భంగా కాంచార ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళు అభిమానంతో వేస్తే మేము అలా కాదు, మేము బోన్ గా వేస్తున్నాం. ఈసారి మేము దుబాయ్ షర్ట్స్ వేస్తున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు రైతులు కూడా వేస్తున్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుమల అలిపిరి గోశాల ప్రాంగణంలో పవిత్రతను మంటగలిపేలా ఒక మందుబాబు హల్చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. మద్యం సేవించి పూర్తిగా మత్తులో మునిగిపోయిన ఒక వ్యక్తి గోశాలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల పట్ల అత్యంత అనాగరికంగా, అసభ్యంగా ప్రవర్తించాడు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ మద్యం తాగి తిరగడమేంటని ప్రవర్తించిన భక్తులపై సదరు మందుబాబు తిరగబడ్డమే కాకుండా మిమ్మల్ని చెప్పుతో కొడతానంటూ బహిరంగ బూతులతో బెదిరింపులు దిగాడు. తిరుమల కాలినడక మార్గానికి అత్యంత సమీపంలో ఉండే అలిపిరి గోశాలకు నిరంతరం వందలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో మంగళవారం ఒక వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో గోశాల ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అక్కడున్న మహిళలు, చిన్నపిల్లలను కూడా చూడకుండా భక్తులను అసభ్య పదజాలంతో దూషించడం ప్రారంభించాడు. అతని ప్రవర్తన తప్పుబడుతూ అక్కడ ఉన్న కొందరు భక్తులు నిలదీగా తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మందుబాబు భక్తులపైకి దాడికి వెళుతూ చెప్పుతో కొడతానంటూ అత్యంత దారుణమైన బూతులతో హెచ్చరించాడు. ఈ దారుణాన్ని కొందరు భక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడానికి ప్రయత్నించగా వారి చేతుల నుంచి ఫోన్లను బలవంతంగా లాక్కుని విసిరేసేందుకు యత్నించాడు. ఈ హైడ్రామా అంతా జరుగుతున్నా అక్కడ భద్రతను పర్యవేక్షించాల్సిన తిరుమల సెక్యూరిటీ సిబ్బంది కానీ, స్థానిక పోలీసులు కానీ సకాలంలో స్పందించలేదని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పవిత్రమైన క్షేత్రంలోకి ఒక వ్యక్తి మద్యం తాగి లోపలికి ఎలా రాగలిగాడు? టీటీడీ చెక్పోస్టులు, భద్రతా వలయాలు ఏం చేస్తున్నాయని భక్తులు నేరుగా విజిలెన్స్ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. భక్తుల ఫిర్యాదు మరియు ఆందోళన నేపథ్యంలో పోలీసులు రంగంలో దిగినట్లు సమాచారం.